త్వరలో జరగనున్న వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు స్కెడ్యూల్ను ఇవాళ ఈసీ ప్రకటించనుంది. మధ్యాహ్నం 3 గంటలకు సీఈసీ రాజీవ్ కుమార్ వివరాలు వెల్లడించనున్నారు. జమ్మూ కాశ్మీర్, హర్యానా రాష్ట్రాలకు ఎన్నికలు జరగనున్నాయి. త్వరలో జరగనున్న వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల స్కెడ్యూల్ను ఇవాళ ఈసీ ప్రకటించనుంది. మధ్యాహ్నం 3 గంటలకు సీఈసీ రాజీవ్ కుమార్ వివరాలు వెల్లడిస్తారు. జమ్మూ కాశ్మీర్ అండ్ హర్యానా రాష్ట్రాలకు ఎన్నికలు జరగనున్న విషయం మనకు తెలిసిందే. వివరాలు మనకు శిరీష్ అందిస్తారు. శిరీష్, జోస్న ఈ రోజు ఎన్ని రాష్ట్రాలకు సంబంధించి ఎన్నికల షెడ్యూల్ ప్రకటిస్తారనేది కూడా ఎలక్షన్ కమిషన్ స్పష్టం చేయడం లేదు. కాకపోతే అసెంబ్లీస్ కి సంబంధించి ఎన్నికల షెడ్యూల్ ప్రకటించబోతున్నట్టుగా ప్రెస్ కాన్ఫరెన్స్ కు సంబంధించిన ఇన్విటేషన్ లో ఇవ్వడం జరిగింది. రాబోయే 5 నెలల్లో హర్యానాతో పాటు మహారాష్ట్ర, జార్ఖండ్ రాష్ట్రాలకు కూడా ఎన్నికలన్నింటి కూడా నిర్వహించాల్సి ఉంటుంది. ముఖ్యంగా మహారాష్ట్ర, హర్యానాకు సంబంధించిన అసెంబ్లీల యొక్క కాల పరిమితి అనేది నవంబర్ తో ముగుస్తుంది. కాబట్టి ఇప్పుడు కేవలం జమ్మూ కాశ్మీర్ కు మాత్రమే ఎన్నికలు నిర్వహించిన తర్వాత మరోసారి ఈ 2 రాష్ట్రాలకు ఎన్నికలన్నింటి కూడా నిర్వహిస్తారనేది కూడా చూడాల్సి ఉంది. మధ్యాహ్నం 3 గంటలకు జరగబోయే ఎలక్షన్ కు సంబంధించిన షెడ్యూల్లో ఇప్పటికైతే జమ్మూ కాశ్మీర్, హర్యానా రాష్ట్రాలకు సంబంధించి మాత్రమే కొంత స్పష్టత అనేది కూడా ఉంది. అయితే హర్యానా, మహారాష్ట్రాలకు సంబంధించిన అసెంబ్లీల యొక్క కాల పరిమితి అనేది కూడా నవంబర్ లో కూడా ముగుస్తుంది. కాబట్టి ఇది ఆల్మోస్ట్ దాదాపుగా ఆగస్టుకు వచ్చేసింది. అంటే సెప్టెంబర్ చివరి వారం కల్లా అక్కడ ఎలక్షన్స్ అన్నింటి కూడా నిర్వహించి అక్టోబర్ కల్లా ప్రభుత్వ ఏర్పాటుకు సన్నాహకాలన్నింటి కూడా చేసే అవకాశం అనేది కూడా ప్రస్తుతం కనపడుతుంది. అయితే ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్మూ కాశ్మీర్ లో సుదీర్ఘకాలం తర్వాత జరుగుతున్న ఎన్నికలు అని చెప్పేసి చెప్పొచ్చు. సో ఈ నేపథ్యంలో మధ్యాహ్నం జరగబోయే ఎన్నికల షెడ్యూల్ సమావేశంలో దీనికి సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం కీలక ప్రకటన చేయబోతుంది. ముఖ్యంగా మహారాష్ట్ర, హర్యానాలకు సంబంధించిన శాసనసభల యొక్క కాల పరిమితి అనేది నవంబర్ 3తో మహారాష్ట్రకు ముగిస్తే నవంబర్ 26 తోటి హర్యానాకు ముగుస్తుంది. అదేవిధంగా జార్ఖండ్ కు సంబంధించిన అసెంబ్లీ యొక్క కాల పరిమితి అనేది జనవరి నెలతో కూడా ముగుస్తుంది. సో ఈ నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పుడు కేవలం జమ్మూ కాశ్మీర్ కు మాత్రమే ప్రకటించి హర్యానా, మహారాష్ట్రలను తర్వాత ప్రకటిస్తుందా లేదా అనేది కూడా చూడాలి. కాకపోతే జమ్మూ కాశ్మీర్ విషయానికి వస్తే సెప్టెంబర్ 30 లోపు అక్కడ ఎన్నికలన్నింటి కూడా నిర్వహించాలని చెప్పేసి కేంద్ర ఎన్నికల సంఘాన్ని సుప్రీంకోర్టు ఆదేశించిన నేపథ్యంలో ఆ రకమైన ఏర్పాట్లన్నింటి కూడా చేస్తున్నారు. 2018 నుంచి ఇప్పటి వరకు అక్కడ కేంద్ర ప్రభుత్వ పాలనలోనే జమ్మూ కాశ్మీర్ అనేది కూడా కొనసాగుతుంది. జమ్మూ కాశ్మీర్ లే లడాక్ అని చెప్పేసి 2 రాష్ట్రాలుగా విభజించిన తర్వాత 2 కూడా కేంద్ర ప్రభుత్వ ప్రాంతాలుగా కూడా కొనసాగుతున్న పరిస్థితి. అయితే జమ్మూ కాశ్మీర్ కు ఎన్నికలన్నింటి కూడా నిర్వహించాలని చెప్పేసి సుప్రీంకోర్టు ఇచ్చిన నేపథ్యంలో అక్కడ ఏర్పాట్లన్నింటి కూడా చేయడం జరిగింది. ఇటీవల కాలంలో జమ్మూ కాశ్మీర్ లో పర్యటించి అక్కడ ఏర్పాట్లను కూడా పర్యవేక్షించడం కూడా జరిగింది. ఎన్నికల సంఘం ఇటు మహారాష్ట్ర, హర్యానా, అదేవిధంగా జార్ఖండ్ ఈ 3 రాష్ట్రాలకు సంబంధించి ఒకసారి ఎన్నికలు నిర్వహిస్తే ఏ విధంగా ఉంటుందనే దానిపైన కూడా కొంత డిస్కషన్ అనేది కూడా చేయడం కూడా జరిగింది. సో మధ్యాహ్నం 3 గంటలకు జరిగే సమావేశంలో చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ తో పాటు ఇతర ఎన్నికల కమిషనర్లు కూడా ఈ ఎన్నికల షెడ్యూల్ కు సంబంధించిన ప్రకటన అనేది కూడా చేయబోతున్నట్లుగా కూడా సమాచారం చూస్తాం. రైట్ శిరీష్.